సరే ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు చూసినట్లయితే మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తారు. ఏమనిపిస్తుంది? రాజధాని అవడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? అందరికీ సమాన అవకాశాలు వస్తాయని నా నమ్మకం. అందరికీ సమాన అవకాశాలు వస్తాయని, కంపెనీలే వస్తాయి, పెట్టుబడులు అన్నీ వస్తాయి. అందరూ మెచ్చే విషయం కాబట్టి దీనికి అందరూ సహకరిస్తారని నా సంవత్సరంలోనే రాజధాని ప్రకటించడం వల్ల మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు ఓపెనింగ్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది? నాకు హ్యాపీగా ఉన్నానండి. ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. దానివల్ల మనకి స్టేట్ కి ఇన్కమ్ ఉంటుంది, స్టేట్ అంతా డెవలప్ అవ్వాలి. గతంలో 3 రాజధాని ఆ రెండు అవ్వాలండి. పోలవరం, అమరావతి పనులు కూడా చాలా స్పీడ్ గా అవుతుంది. పోలవరం అవుతున్నాయండి. పోలవరం అవుతున్నాయి. పోలవరం అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అయిపోవాలని కోరుకుంటున్నాను. ప్రజలకు మనకి మంచి జరగాలి కదా, బ్యాడ్ ఏం కాదు కదండి. రాజధాని అంతా ఉండాలి కదా. సరే ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు చూసినట్లయితే మోడీ గారు కూడా ఓపెనింగ్ చేశారు. ఎట్లా ఫీల్ అవుతుంది? అప్పుడు గొప్పగానే ఫీల్ అవుతున్నాం అండి. గొప్పగానే ఫీల్ అవుతుంది అంటే మోడీ గారు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు కదండి. అనుకున్నది ముందు అనుకున్నది మళ్ళీ అవుతుందని, కార్యరూపదాల్సిందని అనుకుంటున్నాను. రాజధాని ఉండడం వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? రాజధాని వల్ల ఆర్థిక వ్యవస్థని బాగా బలపడుతుందండి. డెవలప్మెంట్ అయ్యి వస్తుంది. అక్కడ అన్ని రకాల బిల్డింగ్లు రావడం వల్ల ప్రజలకు ఉపాధి కలుగుతుందండి. ఈ రాజధాని కట్టడం రావడం వల్ల ఒక 3 సంవత్సరాలకు పెట్టుబడులు వస్తాయి, ఉపాధి కలుగుతుంది. సరే ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తారు. ఎట్లా ఫీల్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని పరిపాలన అంతా బాగుంది కదా. ప్రజలు కూడా అదే కోరుకున్నారు, అదే జరిగింది. ఆయన కూడా ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా చెయ్యాలని, ఇంకా ఉద్యోగాలు రావాలని, అందరికీ ఇంకా మంచి చెయ్యాలి, ఇంకా ఆయన ఎక్కువ కాలం ఉండాలని, ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చెయ్యాలని. రాజధాని ఒకటే రాజధాని ఉండడం వల్ల మంచిదేనా? అప్పుడు ఆ 3 రాజధానులు అన్నాడు, ఆయన చేయలేదు. ఈ ఒకటే రాజధాని అయితే ఒకటే దగ్గర ఉంటే అందరం అక్కడికి వెళ్ళడానికి కూడా సదుపాయం ఉంటుంది. ఈ ఒక దగ్గర కోర్టు అనే ఒకసారి ఇదే అవన్నీ పెట్టాడు, అది మాకు కరెక్ట్ కాదు. సరే ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు చూసినట్లయితే మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే దానికి తగ్గ ఏర్పాట్లన్నీ ఆల్రెడీ చేసుకుని ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. మోడీ గారు అప్పుడు మొదట్లో ఆయన శంకుస్థాపన కావాల్సిన మెటీరియల్ కూడా ఇచ్చున్నారు. ఆ శుభముహూర్తంలో శంకుస్థాపన అయింది కాబట్టి తప్పకుండాను అది అభివృద్ధి చెందుతుంది. అమరావతి అభివృద్ధి చెంది అభివృద్ధి అందరికీ కూడా అనుకూలం అనేది. నలుగురికి 4 వైపు నుంచి వచ్చే వాళ్ళకి కూడా సెంటర్ పాయింట్ అది. కాబట్టి అమరావతి క్యాపిటల్ అనేది చాలా మంచిది. సరే ఇప్పుడు మన అమరావతిని రాజధానిగా ప్రకటించారు. చూసినట్లయితే ఈ రోజు మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది? గత 5 సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ లేదు కనిపిస్తుంది. ఈసారి అమరావతి క్యాపిటల్గా ప్రకటించారంటే బెస్ట్ అండ్ గుడ్. అండ్ దీనివల్ల పెట్టుబడి మనకి వేరే అదర్ కంపెనీస్, అదర్ కంట్రీస్ కింద వచ్చి పెట్టుబడి పెడతారు. దానివల్ల ఇంకా డెవలప్ అవుతుంది. మన మోడీ గారు చేసింది చాలా మంచి పని చేశారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి చేసి ఐఎమ్ సపోర్టర్ ఆఫ్ పీస్. 3 రాజధానుల కన్నా ఒక రాజధాని పెట్టడం వల్ల మంచిదా? అవును సార్, 3 రాజధాని వల్ల ఒక రాజధాని బెటర్. ఎందుకంటే పక్క దగ్గరే ఉంటుంది అన్ని. 3 స్టేట్లు తిరిగే బదులు ఒక స్టేట్లో ఉంటుంది కదా, డిస్టిక్లో ఉంటుంది మీ అభిప్రాయం. అది బెస్ట్. సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రోజు ఓపెనింగ్ కూడా మోడీ గారు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇంత డెవలప్ అవుతుందంటే చంద్రబాబు గారి హయాంలో డెవలప్ అవుతుంది. ఆయన తప్ప ఎవరు చేయలేరు ఆ పని. వచ్చి సంవత్సరం అవగానే రాజధాని ప్రకటించారు, ఓపెనింగ్ కూడా చేశారు. ఇప్పుడు గతంలో 3 రాజధానులు అన్నాడు, రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు సంవత్సరంలోనే రాజధాని ప్రకటన వల్ల ఎట్లాంటి ఉపయోగాలు? ఒకే రాజధాని అయితే అన్ని ఉపయోగాలు అక్కడే వస్తాయి. అన్ని చోట్ల తిరగకుండా సరిపోతుంది. బాబు గారికి అన్ని తెలుసు, సీనియర్ నాయకుడు, చేస్తాడని నమ్మకం.